విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ నెక్స్ట్ టోర్నమెంట్‌లకు సెలెక్ట్ కావడం లేదు. వివరాల్లోకెళ్తే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్ట్ కమిటీ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీని ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఏ సిరీస్‌కు ఎంపిక చేయకూడదని నిర్ణయించింది. ఈ సిరీస్‌లో 3 50 ఓవర్ల మ్యాచ్‌లుంటాయి. నవంబర్ 13, 16, 19 తేదీల్లో రాజ్‌కోట్‌లో జరగనున్నాయి. ఇవి డే అండ్ నైట్ మ్యాచ్‌లు. రోహిత్ మరియు విరాట్ కోహ్లీలు టెస్ట్ మరియు టీ20 నుండి రిటైర్ అయ్యి కేవలం ఓడీఐ మ్యాచ్‌లు మాత్రం ఆడుతున్నారు. అందువల్ల వాళ్ళు మ్యాచ్ ఫిట్‌నెస్ కోసం భారత్ ఏ జట్టులో ఉండవచ్చని ఊహించారు. కానీ సెలెక్టర్లు, సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చి తిలక్ వర్మ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. తిలక్ వర్మ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. రోహిత్ మరియు విరాట్ అభిమానులకు ఇది కొంత నిరాశ అని చెప్పొచ్చు. వాళ్ళు ఇంకొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. బీసీసీఐ యువతను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ టోర్నమెంట్ల కోసం ప్రణాళికను సూచిస్తుంది. రోహిత్ మరియు విరాట్ ఇటీవల భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఓడీఐ సిరీస్‌లో పాల్గొన్నారు. రోహిత్ రెండో మ్యాచ్‌లో 73 పరుగులు చేశారు. ఇద్దరూ ఇంకా ఇండియా ఓడీఐ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు.